కర్మలు ఎన్ని రకాలు అనేటువంటి విషయాన్ని, కర్మలు 3 రకాలు అని నిన్న చెప్పుకున్నాం. వాటిట్లో ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అని 3 రకాలుగా ఉన్నాయి. ఆగామి కర్మలు అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మలు. ఏదైతే మనం ఇంటెన్షన్తో మనం చెయ్యాలనేటువంటి ఆలోచనతో మనకి ప్రయోజనం కలుగుద్దని కానీ, లేదా మనకి ఏదైనా అవసరమై కానీ, మన కోరిక తీర్చుకోవటం కోసం కానీ, లేదా ఇతరుల మీద కోపంతో కానీ, లేదా శత్రుత్వంతో కానీ, ఎలాగైనా సరే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆగామి కర్మలు అంటారు. ఈ ఆగామి కర్మలు చేయటం చాలా చేస్తాం కానీ కొన్ని మాత్రమే అప్పటికప్పుడు ఫలితాన్ని ఇస్తాయి. ఆ మిగిలినటువంటివన్నీ కూడా సంచితం అవుతాయి. ఇలా సంచితమైనటువంటి కర్మలు, ఈ జన్మలో సంచితమైనటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. ఇంతకుముందు అనేకమైనటువంటి జన్మల్లో సంచితమైనటువంటి కర్మలు చాలా ఉంటాయి. ఆ కర్మలు ఈ కర్మలు కలిసి ఈ మొత్తం సంచిత కర్మలు మనం ఈ దేహాన్ని వదిలిపెట్టి పోయేటప్పుడు వీటిని పట్టుకొని పోతాం. ఇది మనం తీసుకెళ్లే ఆస్తి. ఇక్కడ సంపాదించుకున్నటువంటిది కానీ ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు, ధనము, బ్యాంక్ బ్యాలెన్స్లు, పొలాలు, దొడ్లు, తోటలు, భూములు అన్నీ కూడా ఎంత రావాలా ఆసక్తితోటి కొనుక్కున్నా, ఎంత ఇష్టంతో వాటి మీద ప్రేమతోటి ఉన్నా అన్నీ కూడా విడిచిపెట్టిపోవాల్సిందే. అయితే మనం తీసుకెళ్లేది ఏంటంటే ఈ సంచిత కర్మల మూట నెత్తిన పెట్టుకొని పోతా ఉంటాం. అయితే ఈ సంచిత కర్మల్లో నుంచి ఏవైతే పక్వానికి వచ్చినాయో, ఏవైతే అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాయో, ఆ అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మల్ని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఆ ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించడానికి తగినటువంటి శరీరాన్ని తీసుకొని మనం ఈ లోకంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో సుఖాలు, దుఃఖాలు వాటి కారణంగా అనుభవిస్తూ ఉంటాం. మనం చేస్తున్నటువంటి వాటిలో పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి పక్వానికి వచ్చినప్పుడు దుఃఖాలు అనుభవిస్తాం. ఏవైతే పుణ్యకర్మలు ఉన్నాయో అవి పక్వానికి వచ్చినప్పుడు సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. ఇలా సుఖ దుఃఖాలు అనుభవించడానికి వీలుగా మన సంచిత కర్మల్లో నుంచి ఏవైతే పక్వమై వచ్చినాయో వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఈ విధంగా 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. చేసేది మాత్రం ఒక్కటే. ఆ చేసినటువంటివన్నీ కూడబెట్టబడితే సంచిత కర్మలు అన్నారు. కూడబెట్టిన దాంట్లో నుంచి బయటకు వచ్చిన వాటినేమో ప్రారబ్ధ కర్మలు అన్నారు. ఈ విధంగా 3 రకాలైనటువంటి కర్మలు మనకు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు జీవన్ముక్తులైనటువంటి వాడు, నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నటువంటి వాడు, ఈ దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఇవేమీ నేను కాదు, వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని, నాకు ఆకారం లేదు, నాకు గుణాలు లేవు, నాకు కోరికలు లేవు, నాకు ఆశలు లేవు, ఆశయాలు లేవు, నేను చేయవలసింది లేదు, ఏమీ లేకుండా ఉన్నటువంటి కేవల శుద్ధ చైతన్యాన్ని అని ఎవరైతే తెలుసుకున్నారో, ఆ తెలుసుకున్నటువంటి అనుభవజ్ఞుడైనటువంటి వాడు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వాడు, అపరోక్ష జ్ఞానం ద్వారా తెలుసుకున్నటువంటి వాడు, అటువంటి వాడు ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తాడు, అతడికి ఈ కర్మలతో ఎలాంటి సంబంధం ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞానోత్పత్త్యనంతర జ్ఞాని దేహకృతం పుణ్యపాప రూపం కర్మయదస్తి తదాగామీత్యవిధీయతే. జ్ఞానోత్పత్త్యనంతర జ్ఞాని దేహకృతం పుణ్యపాప రూపం కర్మయదస్తి తదాగామీత్యవిధీయతే. ఇప్పుడు ఆగామి కర్మను వివరిస్తున్నాడు. జ్ఞానోత్పత్తి అనంతరం అంటే జ్ఞానాన్ని పొందిన తర్వాత, ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని పొందిన తర్వాత, నేను ఈ దేహాన్ని కాదు, నేను ఈ జీవుణ్ణి కాదు, నా అసలైనటువంటి స్వరూపం ఆత్మస్వరూపం, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్య స్వరూపం, అంతటా
సర్వవ్యాపకంగా ఉన్నటువంటి చైతన్యం నేను అని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో, అపరోక్ష జ్ఞానంతో తెలుసుకున్నారో అటువంటి వాళ్ళు జ్ఞాని. ఆ జ్ఞానాన్ని ఎవరైతే పొందారో, ఆ పొందిన తర్వాత ఆ జ్ఞాని దేహస్ఫృతం, ఆ జ్ఞాని యొక్క దేహం చేత చేయబడేటువంటి పుణ్య పాప రూపం కర్మ, పుణ్యరూపమైనటువంటి కర్మ, పాపరూపమైనటువంటి కర్మ యత్ అస్తి ఏదైతే ఉందో తత్ అది ఆగామి కర్మలని ఇది అభిధీయతే అని చెప్పబడతా ఉన్నాయి. కాబట్టి ఆగామి కర్మలంటే ఏమిటంటే, జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆ జ్ఞానైనటువంటి వాడు జ్ఞానాన్ని పొందిన తర్వాత అతడి యొక్క దేహం ద్వారా జరిగేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్లో పుణ్యకర్మలు ఉండొచ్చు, పాపకర్మలు ఉండొచ్చు. అవి ఏ ఉన్నప్పటికీ కూడా ఆ కర్మల్నే ఆగామి కర్మలు అని చెప్పబడుతూ ఉన్నాయి అన్నారు. అయితే ఇక్కడైతే జ్ఞానోత్పత్తి అనంతరం అని చెప్పారు, కానీ జ్ఞానం రాకముందు కూడా మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే. అయితే ఇక్కడ మన విషయం అక్కర్లా, ఇక్కడ జ్ఞాని విషయం కావాలి, జీవన్ముక్తులైనటువంటి వాడి విషయం కావాలి. అందుకని జీవన్ముక్తులైనటువంటి వాడికి ఈ కర్మలతో ఎలాంటి సంబంధం ఉంటుందో చెప్తున్నారు. అలా చెప్పవలసి వచ్చినందుకే ఇక్కడ ఒక మాట కూడా ఉన్నారు, దేహస్ఫృతం అని. ఆయన చేస్తున్నారని అనకుండా ఆ దేహం చేస్తున్నటువంటి అని అంటున్నారు. ఇదే తేడా. అదే మనం కనుకైతే మనం చేస్తున్నటువంటి పనులు అంటాం. ఏమన్నా నువ్వు కనుక ఇంత పుణ్యంగా చేశావంటే నీకేమో మంచి ఫలితం వస్తుంది, సుఖాలు పొందుతావు, పాపంగానే చేశావంటే దుఃఖాలు పొందుతావు అని చెబుతాం. ఎందుకంటే చేసేది మనమే కనుక వాటిని అనుభవించాల్సింది కూడా మనమే. మరైతే జ్ఞాని ఆయన చేయడు, మరి ఎవరు చేస్తారు? ఆయన దేహం చేస్తుంది. ఇదేమిటండి, ఆయన చేస్తే ఒకటి, ఆయన దేహం చేస్తే ఒకటా? అవును, మనకైతే దేహము నేను ఒకటేనని భ్రమపడుతున్నాం కాబట్టి, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, దేహమే నేనని అనుకుంటున్నాం కాబట్టి ఈ దేహము నేను ఒక్కటైపోతున్నాం. కానీ ఒకప్పుడు ఈ దేహం పోతి, ఈ దేహాన్ని విడిచిపెట్టి మనం పోతాం. అయినప్పటికీ కూడా మనకి ఆ జ్ఞానం ఉండదు. ఈ దేహము నేను ఒకటే అనేటువంటి జ్ఞానమే, అజ్ఞానమే ఉంటుందన్నమాట. కానీ జ్ఞాని అయినటువంటి వాడు ఈ దేహాలతో సంబంధం లేకుండా ఉంటాడు. అయితే ఎప్పుడైతే జ్ఞాని అయ్యాడో అప్పుడే దేహంతో సంబంధం లేదు, కానీ ఈ దేహం రాలిపోద్దా? రాలిపోదు. అంటే దేహం ఉంటుంది. ఆ దేహం చేసినటువంటి పని ఏదైతే ఉందో అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, ఆ కర్మల్ని ఆగామి కర్మలు అంటారు అని ఇక్కడ చెప్తున్నారు. సరే, ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా అయితే మనం ఈ జ్ఞానాన్ని పొందుతున్నామో, ఈ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి సాధనలు చేస్తున్నామో, అలాగే కొన్ని జన్మలు, కొన్ని వందల జన్మలు, వేల జన్మలు, లక్షల జన్మలు, కోటాను కోట్ల జన్మలు ఇలా సాధన చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే ఏదో ఒక జన్మలో ఆ సాధన యొక్క తీవ్రతను బట్టి అతనికి ఆ అనుభూతి కలుగుద్ది, ఆత్మానుభూతి కలుగుద్ది, అతడు జీవన్ముక్తుడు అవుతాడు. అయితే ఇప్పుడు పుట్టిన తర్వాత ఇంతకుముందు ఎన్ని జన్మల్లో ఏం చేశామో మనకి తెలియదు, కానీ ఎన్నో జన్మల్లో ఏదో చేయబట్టే కదా ఇప్పుడు ఈ జన్మలో ఈ స్థితిలో మనం ఉండగలుగుతా ఉంది. అయితే ఈ స్థితిలో ఉన్నటువంటి మనం ఈ జన్మలో ఏదో రకమైనటువంటి కర్మలు చేస్తూ 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 సాధనలు చేస్తూ 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 ఏదో ఒక సమయంలో ఆ సమాధి స్థితిలో నిలిచి నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవం కనుక మనకు కలిగిందనుకోండి, ఆ అనుభవం కలగటంతో ఈ దేహం రాలిపోద్దా? ఈ దేహం ఏమీ రాలిపోదు. అంటే మనకు అనుభవం కలిగిన తర్వాత కూడా ఈ దేహం ఉంటుంది. అయితే ఎందుకంటే ఈ దేహం ఇంకా ఏం అనుభవించాలి కాబట్టి, మరి జ్ఞాని ఏం అనుభవించాల్సిన పని లేదుగా. మనమైతే ఏదో అనుభవించాలి కనుక ఈ దేహం ఉంటుంది, అనుభవిస్తాం. మరి జ్ఞానికి ఏం అవసరం లేదే. అవసరం లేనప్పుడు ఆ దేహం వదిలిపోవాలి కదా, కానీ వదిలిపోదు. జ్ఞానికైతే అవసరం లేదు కానీ ఆ దేహంతో ఇదిగో జ్ఞానాన్ని పొందాలనుకున్నటువంటి మనలాంటి సాధకునికి అవసరం. ఎందుకనంటే జ్ఞాని అయినటువంటి వాడు దేహం దగ్గర లేకపోయినట్లయితే తన అనుభవాన్ని ఇతరులకు ఎలా చెప్తాడు? మరి శాస్త్రాలని ఎట్లా తయారని, మనకి వేదాలు కానీ శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా ఈ వేద మంత్రాలు కానీ ఎట్లా తయారైన అంటే అనుభవం పొందినటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాన్ని వాళ్ళ శిష్యులకి అలా తెలియజేస్తూ ఉంటే అదిగో ఆ ప్రకారంగా ఈ శాస్త్రాలు తయారైంది. అనుభవం పొందిన వల్ల హఠానం చచ్చిపోతా ఉంటే, దేహం పోతా ఉంటే ఇక అనుభవాలు మనకు ఎట్లా తెలుస్తాయి? అందుకోసమని
ఆయనకే అవసరం లేదు, కానీ మనకవసరం ఆ దేహం ఉండవలసినటువంటి అవసరం ఉంది. అందుకని దేహం ఎంతకాలం అయితే ఉండాలన్నది ప్రారంభం ఉందో ఆ ప్రారంభం ఉన్నంత కాలం కూడా ఆ దేహం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రారంభం పూర్తి అయిపోయిందో, అనుభవించవలసినటువంటి కర్మలన్నీ పూర్తి అయిపోయినాయో, ఇక ఒక్క క్షణం కూడా ఆ దేహం ఉండదు. ఈ లోపల ఎప్పుడైనా సరే అతను ఆత్మానుభూతిని పొందొచ్చు. అంటే ఆత్మానుభూతి పొందిన తర్వాత ఆ జీవుడికి దేహం ఉంటుంది. అయితే ఆ తర్వాత ఈ జీవుడికి ఈ దేహంతో ఏమి సంబంధం ఉండదు. సంబంధం లేకుండా ఆ దేహం ఊరికినే ఉంటుందిగా, ఏదో పనులు చేస్తుంది కదా. ఇప్పుడు దేహం ఉందనుకోండి, ఇట్టా అట్టా అంటున్నాగా, మీరు ఇక్కడ కూర్చుంటున్నారుగా, నిలబడుతున్నారుగా, కాసేపు ఇట్టంటారు, కాసేపు అట్టంటారు, ఏదో ఒకటి అంటాంగా. దేహం ఉన్న తర్వాత ఊరికినే ఉండదు కాబట్టి ఏదో పనులు చేయాలి. అయితే ఇప్పుడు మనం కనుకైతేనేమో దేహం ఏ పనులు చేస్తే నేను చేస్తున్నానంటాం, మరి ఆయన కనుకైతే దేహం చేసుకుంటున్నది అంటది. అంటే దేహం తనకంటే వేరైంది కనుక. అందుకనే ఇక్కడ దేహస్పృతం కర్మ అన్నారు. అంటే దేహం చేత చేయబడేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్లో పుణ్య పాపరూపం, పుణ్యరూపం పాపరూపం, రెండు రకాలైనటువంటి కర్మలు. మళ్ళీ ఇక్కడ మనకు ఇంకొక అనుమానం వస్తుంది. ఏమండి, మనమైతే ఏదో లాభం కావాలని స్వార్థంతో, శత్రుత్వంతో, రకరకాలైనటువంటి భావాలతోటి పాపాలు చేస్తుంటాం, పుణ్యాలు చేస్తుంటాం, రకరకాలు చేస్తూ ఉంటాం. ఆయనకే అవసరం అండి, పాపాలు చేయాల్సినటువంటి పని ఆయనకేముంది అని అంటాం మనం. నిజమే, ఆయనకి పాపం చేయాల్సినటువంటి పని లేదు, అదే క్షణంలో పుణ్యం చేయాల్సినటువంటి పని కూడా ఆయనకి లేదు. పుణ్యకర్మలతోటి ఆయనకు అవసరం లేదు, పాపకర్మలతోటి అవసరం లేదు. కానీ ఆయన దేహం మాత్రం ఏదో ఒకటి చేయాలి కనుక ఏదో ఒకటి చేస్తుంటుంది. ఆ చేసినటువంటి కర్మ అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. అసలు పుణ్యం కాకుండా పాపం ఎందుకు చేస్తున్నట్టు పని అని అంటే, పుణ్యము పాపం అంటే ఏంటి? పుణ్యం అంటే పరహితం, పాపం అంటే పరపీడనం. ఇతరులకి మేలు కలిగించేది, శ్రేయస్సు కలిగించేది ఏదుందో అది పుణ్యకర్మ. ఇతరులకి హాని కలిగించేది, బాధ కలిగించేది ఏదైతే ఉందో అది పాపకర్మ. మరి ఆయన ఎవరికైనా మేలు కలిగిస్తే మరి ఆయన దేహం కీడెందుకు కలిగిస్తుంది? కాదు. ఒక్కో సందర్భంలో ఒకరికి మేలు కలిగించాలనుకున్నప్పుడు అనుకోకుండా మరొకరికి కీడు జరగచ్చు. ఆ దేహం ద్వారా ఏ పనులు జరగాలనో ఆయనే నిశ్చయం చేయడు, అది విధికృతం. ఆ విధి ప్రకారమే ఆ దేహం నడుస్తూ ఉంటుంది. అంటే ఆయన దేహం ద్వారా ఎవరైతే కొన్ని కర్మఫలాలు అనుభవించాలో వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఆయన దేహం ద్వారా ఎవరైతే సుఖాలు ఆనందాన్ని పొందాలనుకుంటారో వాళ్ళు పొందుతూ ఉంటారు. ఆ విధంగా ఆయన దేహం ద్వారా జరిగేటువంటి కర్మల్లో కొన్ని పుణ్యము ఉంటాయి, కొన్ని పాపము ఉంటాయి. ఈ పుణ్యకర్మలైనా పాపకర్మలైనా వీటన్నింటినీ కూడా ఏమన్నారంటే తత్ ఆగామి ఇది అభిధీయతే అన్నారు. వాటినే ఆగామి కర్మలు అన్నారు. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు జ్ఞానాన్ని పొందిన తర్వాత, ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఏ రకమైనటువంటి కర్మలు అతని యొక్క దేహం చేస్తూ ఉంటుందో ఆ కర్మల్లో పాపకర్మలున్నా పుణ్యకర్మలున్నా అవన్నీ కూడా ఆగామి కర్మలు అని చెప్పబడుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఆగామి కర్మలు అంటే మరి ఎప్పుడొకప్పుడు ఫలితాన్ని ఇవ్వాలి కదండి. అవును, మనకైతే అంతే ఫలితాన్ని ఇవ్వాలి. మరి ఆయనతో ఆయన చేశాడా? ఇప్పుడు మనమైతే మనం చేశాం కనుక మనకు ఫలితాన్ని ఇవ్వాలి. మరి ఆయన చేయలేదుగా, మరి చేయకపోయినా జరిగినాయి కదండి. ఎవరు చేశారు? దేహం చేసింది కనుక మరి ఏమవుతాయి? ఆయన అనుభవించాల్సిన పనులే. ఆయన పాపం చేసినా పుణ్యం చేసినా, అంటే పాపకర్మలు చేసినా పుణ్యకర్మలు చేసినా ఆయన దేహం, ఆయన మాత్రం వాటి ఫలితం అనుభవించాల్సిన పనులే. కానీ మనకు ఒక సిద్ధాంతం ఉంది, కర్మ సిద్ధాంతం. దాని ప్రకారం ఏం చేస్తావో అది నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సింది. కనుక దేహం చేసింది కనుక ఆ పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ ఖచ్చితంగా ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఆయనే అనుభవించడు, కానీ ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. కూర్చుంటే తర్వాత ఏమవుద్దంట? తర్వాత ఏమవుద్దో మనం తర్వాత చెప్పుకుందాం. ముందు మనం ఇప్పుడు ఆగామి కర్మలు అయిపోయిన తర్వాత సంచిత కర్మలు అంటే ఏమిటో చెప్పుకోవాలా? అదేమిటో చూడండి. సంచితం కర్మ కిం అనంతకోటి జన్మానాం బీజభూతం సత్ కర్మజాతం పూర్వార్జితం తిష్టతి తత్సంచితం జ్ఞేయం సంచితం కర్మ కిం అనంతకోటి జన్మానాం
బీజభూతం సత్ యత్కర్మజాతం పూర్వార్జితం తిష్టతి తత్సంచితం జ్ఞేయం. సంచితం కర్మ కిం? సంచితం కర్మ అంటే ఏమిటి? ఇంతకుముందు ఆగామి కర్మ అంటే ఏమిటి, ఇప్పుడు సంచిత కర్మ అంటే ఏమిటి? అనంత కోటి జన్మానం, అనంత కోటి జన్మలకి బీజభూతం సత్, బీజభూతంగా ఉండేటువంటిది, విత్తనంలాగా ఉండేది. విత్తనం అని ఎందుకన్నారంటే, ఇక్కడ ఏదైనా ఒక 10 చెట్లు వచ్చినాయి అనుకోండి, చెట్లు ఉన్నాయి అనుకోండి, ఈ చెట్లన్నీ కూడా ఎట్లా వచ్చినాయి అంటే విత్తనాలను బట్టి, ఆ విత్తనాలు అక్కడ భూమిలో నాటబట్టి చెట్లు వచ్చినాయి. అలాగనే మనకి దేహాలన్నీ వచ్చినాయి అంటే ఏదో విత్తనం ఉండాలి. ఏమిటా విత్తనం అంటే అదిగో ఆ సంచిత కర్మలే విత్తనాలు. ఒక జన్మ కాదు, అనంత కోటి జన్మానం. అనంత కోటి జన్మానం అంటే 1 కోటి 2 కోట్లు కూడా కాదు, కోటాను కోట్ల జన్మలు అన్నమాట. ఎన్ని జన్మలు మనం ఎత్తున్నామో, ఎన్ని జన్మలు పోతా ఉన్నాయో తెలియదు. ఎందుకనంటే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయంట ఈ లోకంలో. ఈ 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో కూడా పుట్టి గిట్టి పోతా ఉంటాం. మనం చేసుకున్నటువంటి కర్మల్లో నుంచి ఏ కర్మలైతే పక్వానికి వస్తున్నాయో, ఏ ప్రారంభ కర్మలైతే ఉన్నాయో, ఆ ప్రారంభ కర్మల్లో ఉన్నటువంటి ఫలితాలకి అనుగుణంగా శరీరం వస్తుంది. కాస్త సుఖాలు దుఃఖాలు అనుభవించాల్సి వస్తేనేమో ఇదిగో ఈ మానవ జన్మ వస్తుంది. అలా కాకుండా ఎక్కువ దుఃఖాలు అనుభవించాల్సి వస్తేనేమో పశువుగానో, పక్షిగానో, క్రిమిగానో, కీటకంగానో పుడతాడు. అన్ని సుఖాలు అనుభవించాల్సి కనుక వస్తేనేమో దేవజన్మలు వస్తూ ఉంటాయి. ఈ రకంగా రకరకాలైనటువంటి జన్మల్లో పుడుతూ గిడుతూ వస్తూ ఉంటాం. ఎన్ని? అనంత కోటి జన్మలు. ఎందుకనంటే మనకు ఒక కారణానం ఉంది. ఇప్పుడు ఇందనుకోండి దీన్ని కలియుగం అన్నారు. ఈ కలియుగం యొక్క ఆయుర్దాయం 4,32,000 సంవత్సరాలు. మరి దీనికి ముందున్నది ద్వాపర యుగం. అదిగో భారతం జరిగినటువంటి కాలం, శ్రీకృష్ణుడు ఉన్నటువంటి కాలం. ఆ ద్వాపర యుగం ఏమో 8,64,000 సంవత్సరాలు. దానికి ముందు శ్రీరాముడి కాలం ఉంది, త్రేతాయుగం. మరి దానికేమో 12,96,000 సంవత్సరాలు. దానికి ముందు కృతయుగం ఉంది. ఈ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు, మత్స్యావతారం, కూర్మావతారం, వరావతారం, నరసింహావతారం, వీటికి సంబంధించి అదేమో 17,28,000 సంవత్సరాలు. ఈ 4 కూడితే మహాయుగం అంటారు. దాని 43,20,000 సంవత్సరాలు. ఇది మొత్తం కూడితే ఈ 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం అంటారు. ఇలాంటి 71 మహాయుగం కనుకైతే ఒక మన్వంతరం అన్నారు. అట్లాంటి 14 మన్వంతరాలు అయితే ఒక కల్పం అన్నారు. కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు. అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు ఎంత అవుతుందంటే మామూలు లెక్కలు చెబితే 432 కోట్ల సంవత్సరాలు. మళ్ళీ అంత రాత్రి ఉంటుంది ఆయనకి. మళ్ళీ ఇంకో 432 కోట్ల సంవత్సరాలు. మొత్తం బ్రహ్మదేవుడికి ఒక రోజు ఎంతంటే 864 కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవుడికి ఒక రోజు. సరే, బ్రహ్మదేవుడికి ఒక రోజు 864 కోట్లు కదా. ఆయన నెల అంటే దీన్ని 30 పెట్టేసేయాలి, సంవత్సరం అంటే దాన్ని 12 పెట్టేసేయాలి. మరి ఆయన ఆయుర్దాయం ఆయన కూడా 100 ఏళ్ళు వస్తాడు, దాన్ని 100 పెట్టేసేయాలి. ఇక ఎంత ఇక్కడ లెక్క వేయటానికి కుదరదు, ఎందుకంటే సున్నాలు పెట్టుకుంటా పోవాలి. మరి ఆ బ్రహ్మదేవుడు పుట్టి చచ్చే లోపల ఇక మనం ఎన్నిసార్లు పుట్టి చస్తుంటాం? ఒక కలియుగంలో 4,32,000 సంవత్సరాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి మనం? ఈ జన్మల్లో అచ్చంగా మానవ జన్మలే లెక్క వేసుకోవాలండి. ఎందుకంటే మానవ జన్మ అయితే ఏమంటే 100 ఏళ్ళు ఉంటాం కదా, 90 ఏళ్ళు ఉంటాం కదా అనుకుంటున్నారు. ఒక్క రోజులో 10 సార్లు పుట్టిపోయేటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయి, దోమలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా అలా పుడతాయి, అలా పోతాయి, అలా పుడతాయి, అలా పోతుంటాయి. ఇట్లాంటి జన్మలు ఎన్నో. మరి ఎన్ని జన్మలు ఎత్తాలా? అందుకని అనంత కోటి జన్మలకి కారణభూతమైనటువంటి, బీజమైనటువంటి, విత్తనమైనటువంటి అదిగో ఆ కర్మలనే ఇక్కడ సంచిత కర్మలు అంటున్నారు. ఆ సంచిత కర్మలు ఉండబట్టి కోటాను కోట్ల జన్మలు అలా వస్తూనే ఉంటాయి. ఎలా వస్తాయో మళ్ళీ ఇప్పుడు తర్వాత చెప్పుకున్నాం. యత్ కర్మజాతం. అయితే ఈ సంచిత కర్మలను ఎట్టొచ్చినాయండి? యత్ కర్మజాతం, కర్మ చేయటం వల్లే వచ్చింది. ఇందాక చెప్తున్నా ఆగామి కర్మలని. అదే మనం కనుక పుట్టామంటే ఏదో కర్మ చేస్తాం, పుట్టిన దగ్గర చచ్చేదాకా ఏదో చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇలా చేసినటువంటి వాటిలో నుంచి కొన్ని ఖర్చు అయిపోతాయి, కొన్ని అలా ఉంటాయి. అలా ఉన్నటువంటి వాటినే సంచిత కర్మ ఉన్నారు. ఇట్లా ప్రతి జన్మలో కూడా, ఈ కోటాను కోట్ల జన్మల్లో ప్రతి జన్మలో కూడా ఇలా కాచిన
పోగు చేసుకుంటే పర్వతాలు పర్వతాలు అంత ఉన్నాయి మన దగ్గర. అయితే మన కంటికి కనపడవు కాబట్టి మనం ఏం బాధపడతలేదు, కానీ అంత బరువు మొయ్యాలి మనం. అందులో అన్ని సంచిత కర్మలు ఉంటే ఇవన్నీ కూడా కర్మజాతం, ఆ కర్మల వల్లనే వచ్చినటువంటివి. మరి ఎలా వచ్చింది? పూర్వార్జితం తిష్టతి. పూర్వార్జితం అంటే పూర్వం ఎన్నో జన్మల నుంచి సంపాదించుకొని నిల్వ చేసుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో తత్ సంచితం, అది సంచితం అనేది. కాబట్టి అనేక జన్మల్లో మనం కర్మలు చేసి వాటిలో కొన్ని బాగా కొన్ని మిగిలినటువంటి వాటిని తెచ్చుకుంటూ ఒక జన్మ నుంచి ఒక జన్మకు, ఒక జన్మ నుంచి ఒక జన్మకి అట్లా పెంచుకుంటూ మూటలు 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 పెంచుకుంటూ ఇలా వచ్చినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని సంచితం అన్నారు. అయితే ఈ సంచిత కర్మలన్నీ కూడా ఏమిటంటే బీజభూతం, అనంత కోటి జన్మానాన్ని బీజభూతం. ఎందుకనంటే ఇప్పుడు ఉదాహరణకి సంచిత కర్మలు మన దగ్గర ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మన దగ్గర ఎన్ని సంచిత కర్మలు ఉన్నాయంటే ఏదైనా వాటిని కనుక కంటికి కనపడే కనుకైతే వాటిని కనుక ఎక్కడన్నా కనుక మూటగా వేస్తే ఈ ఊరంతా ఉంటాయి ఒక్కొక్కళ్ళ దగ్గర, అన్నీ ఉన్నాయి. సరే అవన్నీ మనం అనుభవించాలంటే ఇప్పుడు అనుభవించే పని లేదు. ఎందుకని అవన్నీ కూడా మూట కట్టి ఉన్నాయి, సంచితం చేయబడి ఉన్నాయి, దాచిపెట్టబడి ఉన్నాయి. కాబట్టి వాటిని అనుభవించాల్సిన పనిలే. మనం అనుభవించాల్సిన ప్రారంభ కర్మలే, ఏ కొద్దిగా బయటకు వచ్చినాయో వాటిని అనుభవించాలి. మరి అవన్నీ ఏమవుతాయనంటే ఎప్పుడైతే ఈ దేహం రాలిపోయిందో ఈ జీవుడు ప్రయాణం అయిపోతాడు. ప్రాణం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ లోకంలోకి రావాలి. ఈ లోకంలోకి రావాల్సి వచ్చినప్పుడు ఆ సంచిత కర్మల్లో నుంచి, అంటే అన్ని సంచిత కర్మల్లో నుంచి కొన్ని పక్వానికి వస్తాయి, కొన్ని పండుతాయి. ఆ పండినటువంటి వాటిని మళ్ళీ జన్మ తీసుకున్నారు. ఆ పండినటువంటి వాటిని అనుభవించడానికి ఒక శరీరం తీసుకొని ఈ లోకంలోకి వస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఏం చేస్తాం? వచ్చి అవి ఖర్చు పెట్టుకుంటాం, మళ్ళీ కొన్ని పోగు చేస్తాం, వీటిని వాటికి కలుపుతాం. కలిపిన తర్వాత ఇవి తీసుకొని పోతాం. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ వాటికి చేర్చి కొన్ని బయటకు వస్తాం. మనం బజార్లో మామిడికాయలు చాలా రేటు ఉందనుకోండి, ఏదో నలుగురు అనుకొని ఓ లారీ తెప్పించుకున్నారు. ఓ లారీ తెప్పించుకుంటే బాగా చవక. ఇక్కడ ఒక్కోటి 15 రూపాయలు 20 రూపాయలు చెబుతున్నారు, మనకేమో 4 రూపాయలు 5 రూపాయలు పడుద్ది. అందుకని ఓ లారీ తెప్పించుకున్నాం 10 మందిని కలిసి. ఆ లారీ ఒక చోట కుప్ప పోసాం. ప్రతిరోజు పొద్దున్నే వెళ్తాం అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తాం, ఓ 50 కాయలు 60 కాయలు పడుతాయి. తలా 10 కాయలు తీసుకొని వస్తాం. ఏం చేస్తాం? వాటిని తింటాం. అయిపోయి మళ్ళీ మరుసటి రోజు పోతాం, ఇంకో 40-50 కాయలు పడి ఉంటాయి, అవి తీసుకొని వస్తాం, మళ్ళీ తింటాం. సంచిత కర్మలంతా అట్టాటి అనమాట. ఆ లారీ కాయలు ప్రారంభ కర్మలంటే ఏ రోజుకి ఆ రోజు పండింది, అంటే ఏ జన్మకి ఆ జన్మ పండిని అనమాట. ఆ పండిని తింటాం కదా, అట్లా అక్కడ కూడా పండినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, పక్వానికి వచ్చినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రారంభ కర్మలు అంటారు. ఆ ప్రారంభ కర్మల్ని అనుభవించడం కోసం మనం ఈ దేహాలు తీసుకొని వస్తా ఉన్నాం. అంటే ఏమవుతుందనమాట? ఆ సంచిత కర్మలన్నీ కూడా ఈ జన్మలకి విత్తనాలు అవుతున్నాయి. విత్తనాలంటే ఈ జన్మలకి కారణం అవుతున్నాయి. అంటే ఆ సంచిత ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఈ జన్మలు వస్తున్నాయి. కాబట్టి ఆ ప్రారంభ కర్మలు సంచితంలో నుంచి వస్తున్నాయి. కాబట్టి ఆ సంచిత కర్మలే మన జన్మలకి కారణం. ఈ ప్రకారంగా సంచిత కర్మలు ఉన్నాయి. అయితే ఈ సంచిత కర్మ, సంచితం అని అంటే కూడబెట్టబడినటువంటివి. ఇందానే చెప్పుకున్నాం. ప్రారంభ కర్మలు అంటే అనుభవించాల, ఆగామి కర్మలు అంటే చేశాం, ప్రారంభం అంటే అనుభవించాం. మరి వీటిలో ఇవి ఇప్పుడు చేసేవి కాదు, ఇప్పుడు అనుభవించేవి కాదు. మరి ఏంటండి? అదిగో లారీ వేస్తే ఆ లోపల రేటు కలిపి ఆడవేసి ఉంటాయి. మరి ఎప్పుడై పండుతాయో ఇవాళ పోయామనుకోండి, ఒక్కటి కూడా పండల, ఏం చేస్తాం? మళ్ళీ కలిపి ఆడవేసుకొని వస్తాం. రేపు పోయాం 4 బండిని, ఆ 4 తెచ్చుకుంటాం. ఎదుటి పోయాం 100 బండిని, ఏం చేస్తాం? తెచ్చుకొచ్చుకుంటాం. మనం తిన్నంత తింటాం, లేకపోతే ఎవరికైనా ఇస్తాం, ఏదో చేస్తాం. అంటే మొత్తం మీద ఏంటంటే పండిని తెచ్చుకోవాలి. ఆ పండిని తెచ్చుకోకపోతే ఏమో అవి కుళ్ళిపోతాయి. అందుకని ఇక్కడ కూడా అంతే, ఏవైతే పక్వానికి వస్తాయో ప్రారంభ కర్మలు, ఆ కర్మల్ని మనం తెచ్చుకొని ఇక్కడ ఖర్చు చేసుకోవాలి. ఇక ఇప్పుడే ప్రారంభ కర్మల నుంచి కొంత చెప్పాం కాబట్టి ప్రారంభ కర్మలు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రారబ్ధం కర్మ కిమితి చేత్ ఇదం శరీరముత్పాద్య ఇహలోకేయం సుఖ దుఃఖాది ప్రదం యత్కర్మ తత్ప్రారబ్ధం భోగేన నష్టం భవతి. ప్రారబ్ధం కర్మ కిమితి చేత్ ఇదం శరీరముత్పాద్య
ఉత్పాద్య ఇహలోకేవం సుఖ దుఃఖాది ప్రదం యత్కర్మ తత్ప్రారబ్ధం భోగేన నష్టం భవతి. ప్రారబ్ధం కర్మ, ప్రారబ్ధ కర్మ కిం ఏమిటి ఇచ్చేత్ అంటే ప్రారబ్ధ కర్మ ఏమిటంటే ఇదం శరీరం ఉత్పాద్య, ఇదం శరీరం ఉత్పాద్య, ఈ శరీరాన్ని సృష్టించి లేదా ఈ శరీరాన్ని పుట్టించి ఈ శరీరాన్ని తయారు చేసి ఇహలోకే ఏవం ఈ లోకంలోనే సుఖ దుఃఖాది ప్రదం సుఖాలు దుఃఖాలతో కూడినటువంటి భోగాల్ని ఇచ్చేటువంటి యత్ కర్మ ఏ కర్మ అయితే ఉందో తత్ అది ప్రారబ్ధం. కాబట్టి ప్రారబ్ధం అంటే ఏమిటయ్యా అంటే ఈ శరీరాన్ని తయారు చేసేది ప్రారబ్ధం. నీ ప్రారబ్ధం ఎట్లుందో అట్లా తయారవుద్ది. ఏమంటే ప్రారబ్ధం ఎట్లా తయారు చేస్తుంది అంటే ఇప్పుడు ఎవడైనా ఒకడు గుడ్డోడు ఉన్నాడు అనుకోండి, ధృతరాష్ట్రుడు ఉన్నాడు కదా పుట్టు గుడ్డోడు, వాడు ఎప్పుడు ఏమనుకుంటాడు నా కర్మ, నా ప్రారబ్ధం, నా గ్రాచారం అనుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, గుడ్డోళ్ళు కుంటోళ్ళు మరి ఏదో ఒక అంగవైకల్యం ఉంటుంటే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అందరిలోనైనా లేకపోతే వాళ్ళంతా వాళ్ళు ఉన్నప్పుడైనా అనుకుంటారు అనమాట, ఏమనండి ఏ జన్మలో ఏం పాపం చేశాను నాకు ఇట్ట, నా కర్మ, నా గ్రహచారం, నా ప్రారబ్ధం అని అంటాడు. అంటే వాడి యొక్క ప్రారబ్ధం వాడికి అలాంటి దేహాన్ని తయారు చేసింది. మనం అందరం అట్లాంటి ఏమి చేసుకోలేదు కాబట్టి మంచి దేహాలు వచ్చింది. కాబట్టి మన ప్రారబ్ధం మనకి దేహాన్ని తయారు చేస్తుంది. ఈ దేహాన్ని తయారు చేయటమేనా? ఆహా, ఇహలోకే ఈ లోకంలో, ఈ లోకం అంటే ఈ దేహంలో, ఇక్కడ లోకం అంటే దేహం, ఈ లోకం అంటే ఈ దేహంలో కూర్చొని సుఖ దుఃఖాది ప్రదం ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది సుఖాలు అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళకి ఇంకేం తెలియదు, ఆ సుఖాల మత్తులో ఉంటారు. దుఃఖాలు వస్తాయి చూశారు, అప్పుడు మాత్రం ఏమిటోనండి వాడు ఎప్పుడు సుఖంగా హాయిగా ఉంటుంటాడు. ఏమిటో మాకే ఎప్పుడు ఏదో కష్టాలు దుఃఖాలు బాధలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఏమిటోనండి ప్రారంధం, ఏమిటో మా ప్రారంధం అంటే పూర్వం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రారంభ కర్మ ఫలాలు ఇప్పుడు నువ్వు అనుభవించాల్సినటువంటి టైం వచ్చింది, అందుకని అనుభవిస్తా ఉన్నావు. అలాగే పూర్వం చేసినటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అదే అనుభవించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని అనుభవిస్తాం. కాబట్టి ఎవరెవరు ఏమి కర్మలు చేశారో అవి పుణ్యం కానివ్వండి పాపం కానివ్వండి, వాటి యొక్క ఫలితాన్ని ఎప్పుడు అనుభవించాలనో, ఎలా అనుభవించాలనో, ఎంతకాలం అనుభవించాలనో అప్పుడు ఆ విధంగా అంతకాలం మన చేత అనుభవింపజేసేటువంటివే ప్రారంభ కర్మలు. దాన్ని తప్పించుకోవడానికి ఏమైనా మార్గం ఉందా అండి? అస్సలు మార్గమే లేదు. మరి అదేమిటండి, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు దేవాలయానికి పొమ్మని లేకపోతే శాంతులు చేసుకోమని, ఆ శాంతులు దేవాలయానికి పోవటాలు ఎన్ని జరిగానంటే నువ్వు మనసు కాస్త శాంతిగా ఉండటానికే కానీ నీకు వచ్చిన కష్టం పోవటానికి కాదు, నీకు వచ్చిన దుఃఖం పోవటానికి కాదు. అలా కనుక ఏమైనా శాంతి చేసుకుంటే మన దుఃఖాలన్నీ కనుక పోతే ఇప్పుడు గుళ్ళు పట్టవు, అందరూ అక్కడే ఉంటారు. ఎందుకంటే ప్రతివాడికి ఎప్పుడు ఏయో ఉంటారే ఉంటుంది. కనుక నీ ప్రారంధం అనుభవించి తీరవలసిందే, ఎంతటి వారైనా అనుభవించి తీరవలసిందే. శ్రీకృష్ణుడికి సాక్షాత్తు తల్లిదండ్రులు కదూ దేవకీ వసుదేవులు. మరి శ్రీకృష్ణుడు లాంటి వారు తమ కడుపున పుట్టడానికి ఎంత పుణ్యం చేసుకుంటే వాళ్ళకి ఆ శ్రీకృష్ణుడు పుట్టింది. కాని పాపం వాళ్ళు ఎక్కడా ఉంది, జైళ్ళు, అదిగో బాగా బందికాన గొలుసులేసి కట్టేసి వాళ్ళు అక్కడ పడేశారు. మరి శ్రీరాముడికి స్వయంగా తండ్రి కదూ దశరథ మహారాజు. మరి ఆయనే పాపం అయ్యో రామా 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 అంటూ కావాల్సి వచ్చిందే. అంటే ప్రారంభం అనేటువంటిది ఎవరైనా సరే అనుభవించి తీరవలసింది, ఎంతటి వాళ్ళైనా అనుభవించాల్సిందే. మనం లెక్కలేదు, ప్రారంభం ఎవరైనా సరే అనుభవించవలసిందే. ఎందుకనంటే అది ఇంతకుముందు నువ్వు చేసి ఉన్నావు, చేసి కనుక అనుభవించాలి. అందుకనే ప్రారంభాన్ని ఏమంటారంటే విడిచిన బాణం అంటారు. ఇప్పుడు బాణాన్ని విడిచిపెట్టామనుకోండి అది పార్టీ వాళ్ళ తగులుద్ది, వాళ్ళ బాధపడాల్సిందే. విడిచిన బాణం ఆరాధికరం అయితే అట్ట కాదు, విడవబోయే బాణం. ఇప్పుడు నువ్వు విడవాలి బాణాన్ని. ఇప్పుడు విడవబోయినప్పుడు అయ్యో దీనికి తగలకూడదు దానికి తగలకూడదు ఇటు మార్చుకోవచ్చు. కానీ విడిచిన తర్వాతనే
అమ్మమ్మ దాని కొంచెం తగలబడతానంటే నువ్వు అనుకుంటే లాభం లేదు, ఖచ్చితంగా పోవాల్సిందే, దానికి తగలాల్సిందే. అందుకని ప్రారంభం విడిచిన బాణం, ఆగామి విడవబోయేటువంటి బాణం. కాబట్టి చేసేటప్పుడే జాగ్రత్త ఉండాలి, చేసిన తర్వాత ఏడిస్తే లాభం లేదు. అందుకనే ఒక మాట అంటుంటారు, నవ్వుతూ చేసి ఏడుస్తూ అనుభవిస్తారంట. మనం పాపాలు చేసినప్పుడేమో నవ్వుతూ హాయిగా ఆనందంగా చేస్తూ ఉంటాం, అనుభవించినప్పుడేమో ఏడుస్తూ అనుభవిస్తూ ఉంటాం. అందుకని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయ్యో నేను ఈ కర్మ చేస్తున్నానే, నేను ఈ పని చేస్తున్నానే, ఇతరులకు నేను బాధ కలిగిస్తున్నానే, దీని ఫలితాన్ని నేను ఎప్పుడొకప్పుడు అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి భయం ఉండాలా, ఆ జాగ్రత్త ఉండాలా, అలా చేస్తూ ఉండాలన్నమాట. అందుకని ఇక్కడ ప్రారంభం అనేటువంటిది తప్పనిసరిగా అనుభవించవలసిందే, దాన్ని తప్పించుకోవడానికి ఏ రకమైనటువంటి అవకాశం లేదు. అంతేకాకుండా ఈ ప్రారంధానికి ఏం చెప్పారంటే భోగేన నష్టతి అన్నారు. ఈ ప్రారంభ కర్మ ఎప్పుడు ఖర్చు అవుతుందంటే భోగేన నష్టతి, నువ్వు అనుభవించావంటే అది ఖర్చు అయిపోతుంది. అందుకనే మీకు కష్టాలు వచ్చినప్పుడు ఇలా అనుకోండి అని చెప్పాం. ఇప్పుడు బాగా కష్టం వచ్చింది అనుకోండి, కష్టం వచ్చినప్పుడు ఏమనుకోవాలంటే మనం పూర్వం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో దానివల్ల ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నేను అనుభవించాలనుకో ఆ పాపం కాస్త ఖర్చు అయిపోద్ది, అమ్మయ్య పాపం పీడ వదిలిపోద్ది అని ఆనందించాలి. అదే సుఖాలు అనుభవిస్తున్నారు అనుకోండి, ఈ సుఖాలు దేనికి అనుభవిస్తున్నారు, పుణ్యం చేసినందువల్ల లేదు. ఇప్పుడు ఈ సుఖాలను మీరు అనుభవిస్తే ఆ పుణ్యం ఖర్చు అయిపోద్ది. మరి పుణ్యం ఖర్చు అయిపోతే ఏం చేయాలా, అమ్మో పుణ్యం ఖర్చు అయిపోతుందండి, అది ఎట్టాలో ఖర్చు అయిపోద్ది, నువ్వు వద్దన్నా ఆగదు, పుణ్యం ఖర్చు అయిపోతుంది కాబట్టి మళ్ళీ కాస్త పుణ్యం చేసుకొని రెడీ కట్టి పెట్టుకో. కాబట్టి సుఖాలు అనుభవించినప్పుడేమో పుణ్యాలు చేసుకొని రెడీ కట్టి పెట్టుకో, అట్లా దుఃఖాలు అనుభవించినప్పుడేమో పాపం ఖర్చు అయిపోతుంది అనేది హాయిగా ఆనందంగా ఉంది. అలాగనుకుంటే ఈ అనుభవించేటువంటి కష్టాలని కాస్త తేలిగ్గా అనుభవించడానికి వీలు ఉంది. కాబట్టి ఈ ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ సుఖమో దుఃఖమో వాటిని కనుక అనుభవించినట్లయితే అది కాస్త ఖర్చు అయిపోతాయి, భోగేన నష్టతి. మరి సంచిత కర్మలో ఇందాక చెప్పా మూటలు మరి అవి ఖర్చు అయిపోతాయా, అవి ఖర్చు అయిపో. అనుభవించడానికి వీలు అవుతా, అనుభవించడానికి వీలు కాదు. పచ్చికాయలు ఉన్నాయి, ఆమె పచ్చ తిన్నా తింటా, ఆ లారీ కాయలేమన్నా ఆహా మనం తినడానికి వల్లగాదు, అవి అట్టానే ఉంటాయి, అవి పండితేనే తినేది. కాబట్టి సంచిత కర్మలేమో అనుభవించడానికి వీలు లేదు, ఇప్పుడు జాగ్రత్త పడటానికి వీలు లేదు. జాగ్రత్త పడేదేమో ఆగామి కర్మలు, సంచిత కర్మలను ఏం చేయడానికి వీలు లేదు. ప్రారంభ కర్మలేమో అనుభవిస్తే ఖర్చు అయిపోతాయి. మరి ఏమంటే బాగానే ఉంది, సంచిత కర్మలు ఎట్ట ఖర్చు అవుతాయండి, సంచిత కర్మలు ఎట్ట ఖర్చు అవుతాయంటే నువ్వు జ్ఞానాన్ని పొందితే ఖర్చు అవుతాయి. అదేమిటో మనం తర్వాత చెప్పుకున్నాం. సంచితం కర్మ బ్రహ్మైవాహమితి నిశ్చయాత్మక జ్ఞానేన నశ్యతి ఆగామి కర్మాపి జ్ఞానేన నశ్యతి కించ ఆగామి కర్మణ నలినీతరగత జలవత్ జ్ఞానినాం సంబంధో నాస్తి కించయే జ్ఞానినం స్తువంతి భజంతి అర్చయంతి సాంప్రతి జ్ఞానికృతం ఆగామి పుణ్యం గచ్చతి ఏ జ్ఞానినం నిందంతి దిశంతి దుఃఖప్రదానం కుర్వంతి సాంప్రతి జ్ఞానికృతం సర్వమాగామి క్రియాం యదవాచ్యం కర్మ పాపాత్మకం తద్గచ్చతి సంచితం కర్మ బ్రహ్మైవాహమితి నిశ్చయాత్మక జ్ఞానేన నశ్యతి ఆగామి కర్మాపి జ్ఞానేన నశ్యతి కించ ఆగామి కర్మణ నలినీదలగత జలవత్ జ్ఞానినాం సంబంధో నాస్తి కించ జ్ఞానినం స్తువంతి
భజంతి అర్చయంతి తాం ప్రతి జ్ఞానికృతం ఆగామి పుణ్యం గచ్చతి ఏ జ్ఞానినం నిందంతి దిశంతి దుఃఖ ప్రదానం కుర్వంతి తాం ప్రతి జ్ఞానికృతం సర్వమాగామి క్రియమాణం యదవాచ్యం కర్మ పాపాత్మకం తద్గచ్చతి. సంచితం కర్మ. ఇప్పుడు సంచిత కర్మను గురించి చెప్తున్నారు. ఎందుకనంటే ప్రారంభ కర్మ అనుభవిస్తే పోద్ది, దాని గురించి నేను చెప్పుకునే పని లేదు. కానీ సంచితం కర్మనే అనుభవించడానికా వీలు లేదు. పోనీ లేకుండా చేస్తున్నా ఇప్పుడు కుదిరేది కాదు. అందుకని ఈ సంచిత కర్మ ఎట్లా నశించిపోద్దో అది కావాలి. సంచిత కర్మ నశిస్తే దాంట్లో నుంచి ప్రారంభం రాదు. సంచితం ఉంటేనే ప్రారంభం, పచ్చికాయలు ఉంటేనే దాంట్లో నుంచి పండేది. అసలు పచ్చికాయలు లేకపోతే ఇక పండేదే ఉండదు. అందుకని సంచితం కనుక లేకపోతే ప్రారంభం రాదు. ప్రారంభం లేకపోతే జన్మలు లేవు. జన్మలు లేకపోతే కర్మలు లేవు, బాధలు లేవు, బంధాలు లేవు, దుఃఖాలు లేవు, ఏమీ లేవు. శాశ్వత ఆనందం. ఈ జన్మలే సమస్త దుఃఖాలకి కారణం. కాబట్టి ఆ సంచిత కర్మ ఎట్లా నశిస్తుంది ఆ విషయం చెప్తున్నారు. సంచిత కర్మ బ్రహ్మైవాహమితి నిశ్చయాత్మక జ్ఞానేన నశ్చితి. నేను బ్రహ్మాన్ని అనేటువంటి నిశ్చయ జ్ఞానం కలిగితే నశించిపోతుంది. మొత్తం ఒక్కసారి నశించిపోతుంది. అయితే నీకేం కావాలంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కూడా ఎలాంటి జ్ఞానం? ఊరికి నెలకోవటం కాదు. ఇప్పుడు అనుకోమంటే అందరూ 100 సార్లు అనుకుంటారు కావాలంటే. అర్థ అనుకుంటే లాభం లేదు. నిశ్చయాత్మక జ్ఞానేన అనుభవపూర్వకంగా కావాలి. అది మీ అనుభవం కావాలి. నేను చెప్పుకున్నానే, మిమ్మల్ని మీరు నిద్రపోయిన తర్వాత నిద్రలో లేపి నువ్వు స్త్రీవా పురుషుడివా అంటే ఉండండి కాసేపు ఆలోచించి చెబుతానంటారా? అనరు. నేను స్త్రీనేనంటారు. అదేవిధంగా ఎట్లయితే అనుభవపూర్వకంగా నీకు ఆ భావన ఉంది కాబట్టి చెప్పావు. అలాగే నువ్వెవరికేనంటే నేను ఆత్మను, నేను చైతన్యాన్ని అని చెప్పగలగాల. ఎప్పుడంటే గాఢ నిద్రపోయేటప్పుడు నిద్ర లేపినా కూడా చెప్పగలగాలి. ఏ వ్యవహారాల్లో ఉన్నా చెప్పగలగాల. కానీ మనకు అక్కడ ఉండదు. వ్యవహారాల్లో వ్యవహారమే. ఇదిగో ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రం కాసేపు అనమంటే అంటాం. అట్లా కుదరదు. నిశ్చయ జ్ఞానేన నశ్యతి. కాబట్టి నేను బ్రహ్మాండ అనేటువంటి నిశ్చయ జ్ఞానం కలిగితేనే నశించిపోతుంది. ఆగామి కర్మాతి. ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మలున్నాయి, అవి కూడా జ్ఞానేన నశ్యతి. ఈ జ్ఞానం కనుక వస్తే ఇప్పుడు చేసే కర్మలు కూడా నశించిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు చేసే కర్మలు నశించి ఇప్పుడు చేసే ఆయన చేయటం లేదుగా, దేహంగానే చేస్తుంది. అందుకని ఆయనకి ఏం రావు. కానీ ఇందా చెప్తున్నా, దేహానికి వచ్చి కూర్చుంటాయి కాదు, వాటి సంగతి ఏమిటండి? కించ ఆగామి కర్మణ నలినీదళగత జలవత్తు. తామరాకు మీద నీటి పొట్టులాగా కించ ఆగామి కర్మణ, కొంచెం ఆగామి కర్మలు మాత్రం జ్ఞానినాం సంబంధం నాస్తి. ఈ జ్ఞానికి సంబంధం ఉండదు. ఎట్లానంటే తామరాకు మీద నీటి బొట్టులాగా. తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది, కానీ ఆకు ఏమైనా అంటుకుంటుందా? ఏమంటుకోదు. ఇట్టన్నాం అనుకోండి, ఆ బొట్టు రాలిపోద్ది. ఇప్పుడు ఆకు మీద చూస్తే దీని మీద ఇంతకుముందు నీటి చుక్క ఒకటి ఉన్నదే అనేటువంటి గుర్తు ఏముండదు. అదే మామూలు ఆకు ఉందనుకోండి, ఆ ఆకు మీద నీళ్ళు వేసేసిండి, దాన్ని దొరకండి, ఆ నీటి మీద ఆకు మీద తడి ఉంటుంది. కానీ తామరాకు మీద ఉండదు, అంటే అంటకుండా ఉంటుంది. అదిగో ఈ జ్ఞానికి ఈ ఆగామి కర్మలు కూడా అలా అంటకుండా ఉంటాయి అన్నమాట. నళిని దళగత జలవత్తు. తామరాకు మీద నీటి బొట్టులాగా జ్ఞానిలో సంబంధో నాస్తి. ఈ జ్ఞానికి ఈ కర్మలతో సంబంధం ఉండదు. కించ ఏ జ్ఞానినం. అయితే మరి ఆయనకి సంబంధం ఉంటుంది, కానీ మరి దేహం చేసింది కదా, కాబట్టి దేహం దగ్గరికి వచ్చి కూర్చుంటాయి కదా ఈ పాపాలు కానీ పుణ్యాలు కానీ. దేహం అనుకోకుండా చేస్తే అది పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, అవి వచ్చి కూర్చుంటాయి. మరి వాటి సంగతి ఏమిటండి? సరే ఈయనకైతే సంబంధం లేదు, మరి అయ్యే వాటికి మనకు అనుమానం అన్ని. అందుకని అనుమానం కూడా తీరుస్తున్నాడు. ఏ జ్ఞానినం స్తువంతి. ఎవరైతే ఆ జ్ఞానిని స్తుతిస్తారో, భజంతి ఎవరైతే పూజిస్తారో, అర్చయంతి ఎవరైతే ఆయన ప్రార్థిస్తూ పూజిస్తూ నమస్కరిస్తూ ఆయనకి సేవ చేస్తూ ఎవరైతే ఉంటారో, తాన్ ప్రతి జ్ఞానికృతం ఆగామి పుణ్యం గచ్చతి. దానికి బదులుగా దానికి బదులుగా
జ్ఞానికృతం, జ్ఞాని చేత చేయబడినటువంటి, జ్ఞాని యొక్క దేహం వల్ల చేయబడినటువంటి జ్ఞానికృతం ఆగామి పుణ్యం గచ్చతి. ఈ ఆగామి కర్మంలో ఉన్నటువంటి పుణ్యం ఉండే వాళ్ళకి బట్టి. అంటే ఎవరైతే జ్ఞాని అయినటువంటి వాడిని, ఆత్మజ్ఞాని అయినటువంటి వాడిని పూజిస్తారో, అర్చిస్తారో, ప్రార్థిస్తారో, లేదా ఆయనకి సేవ చేస్తుంటారో, అటువంటి వాళ్ళకి ఆయన దేహం వల్ల జరిగినటువంటి పుణ్యకర్మలన్నీ వాళ్ళకి పోతాయి. మరి పాపకర్మలు ఉన్నాయి కదా, అయ్యెవరికి పోతాయండి? ఏ జ్ఞానినం నిందంతి, ఎవరైతే జ్ఞాని నిందిస్తూ ఉంటారో, ద్వేషంతి ద్వేషిస్తూ ఉంటారో, దుఃఖం ప్రదానం కొరవంతి, ఆయనకి ఎవరైతే బాధ కలిగిస్తూ ఉంటారో, ఏమండి మేము ఎందుకు బాధ కలిగిస్తామండి? ఎందుకని అంటే మనకి చేతులు ఊరుకోవు, అందుకని అప్పుడప్పుడు కలిగిస్తామండి. ఎవడో పిచ్చోడు మాదిరిగా ఉన్నాడు, ఆ పిచ్చోడు మాదిరిగా ఉన్నటువంటి వాడు అది మహాజ్ఞాని కావచ్చు. ఆ జ్ఞానులందరూ కూడా పిచ్చోడు మాదిరిగానే ఉంటారు. వాడు మనకి ఏమంటే రాయి తీసుకొని బుద్ధి అవుద్ది, లేకపోతే ఏదో అనుబుద్ధి అవుద్ది. కోతులు వస్తున్నాయి అనుకోండి, అది చూడగానే మనం కూడా కోతులు అయిపోతాం. అది మామూలుగా దాని దాని అది పోతుంది, మన దాని మనం పోతే మనం అట్ట పోం, అది పోతుంది కానీ మనం పోం, మనం అంటాం అనేటప్పటికల్లా అది కాస్త మన మీద దూకుద్ది. అదే రకంగా మనకేదైనా పని పాట లేనప్పుడు, లేకపోతే ఏం తోచినప్పుడు, లేదా పెద్దగా ఏదైనా సరదాగా ఉన్నప్పుడు ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం. అందుకని మహాత్ములైనటువంటి వాళ్ళకి కష్టం కలిగిస్తే, దుఃఖం కలిగిస్తే, బాధ కలిగిస్తే, లేదా వాళ్ళని ద్వేషిస్తే, వాళ్ళని నిందిస్తే, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి ఏమిటంటే ఆయన యొక్క దేహం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి వచ్చాయి. ఈ వీళ్ళ ఖాతాలో జంపడిపోతాయి. వాళ్ళు చేయకపోయినా వాళ్ళ ఖాతాలోకి వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాలో తెలుసు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఊరి దగ్గర పెట్టుకొని ఉండాలి. అవాచ్యం కర్మ చెప్పడానికి వీళ్ళైనటువంటి ఆ పాప కర్మ ఏదైతే ఉందో తద్గచ్చతి, అది వాళ్ళకి పోతుంది. సరే, సంచితం కర్మ బ్రహ్మైవాహితి నిశ్చయాత్మక జ్ఞానేన నశ్యతి అన్నారు. ఆగామి కర్మల గురించి అయితే మనకేం దిగులు లేదు. ఎందుకంటే ఆగామి కర్మలు ఏవైతే చేశాడో ఆ జ్ఞాని అయినటువంటి వాడికి పుణ్యం పాపం ఏవైతే ఉన్నాయో ఆ దేహం దగ్గరికి వచ్చి కూర్చుంటాయి. ఎవరైతే ఆయన పూజిస్తారో ఈ పుణ్యాలు పోతాయి, ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళకి పాపాలు పోతాయి. దాని గొడవకి మనకు లేదు. మనకు కావాల్సింది ఏంటంటే సంచిత కర్మ. ఇది ఎట్లా నశిస్తుందండి? నేను అనుభవపూర్వకంగా నేను బ్రహ్మాన్ని అని తెలుసుకుంటే అది నశిస్తాయి అంటారు. ఏమండి నేను బ్రహ్మాండం తెలుసుకుంటే అయ్యంత నశిస్తాయి? అన్ని ఉన్నాయండి, ఎన్నున్నాయి. ఇందాక మీరే చెప్పారు కదా, ఈ ఊరు ఎంత ఉందో అంత ఉన్నాయి అన్నారు కదా, కొండలు పర్వతాలు అంత ఉన్నాయి అన్నారు కదా. అవన్నీ కూడా నేను బ్రహ్మాండంతో పోతాయా? పోతాయి. ఇప్పుడు దూలిందనుకోండి, అదిగో బేళ్ళు మన మిల్లుల్లో ఉంటాయి. మొత్తం అవదాని మీద ఒకదాని పేరుస్తారు, బాగా పెద్ద ఏరియాలో పేరుస్తారు. ఒక చిన్న అగ్గిపుల్ల కనుక అట్ట ముట్టించామనుకోండి, ఒక చోట ముట్టించి మనం వచ్చేస్తాం అంతే. ఇంకో పావు గంట అయ్యేటప్పటికల్లా మొత్తం తగలబడిపోయిందని పేపర్లో వచ్చింది. ఎందుకని? అంతే, ఆ అగ్ని కొద్దిగా తగిలితే చాలు ఆ దూది మండిపోయింది అనమాట. అదే రకంగా జ్ఞానాగ్ని, ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని, ఆత్మజ్ఞానం అనేటువంటి అగ్ని, నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం అనేటువంటి అగ్ని, అది గనక పుట్టిందా ఆ అగ్నిలో సమస్తమైనటువంటి సంచిత కర్మలు కూడా దహించుకుపోతాయి. ఎలా దహించుకుపోతాయండి? రైట్. ఇప్పుడు సంచిత కర్మలన్నీ కూడా ఎవరితో వస్తున్నాయి? మనతో వస్తున్నాయి. మనతో అంటే ఎవరితో వస్తున్నాయి? దేహంతో వస్తున్నాయా? ఆహా, ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కాదు ఈ సంచిత కర్మలన్నీ ఈ జీవుడితో వచ్చేది. అంటే అప్పుడు దేంతో వస్తున్నాయి? సూక్ష్మ శరీరంతో వస్తున్నాయి. అంటే ఈ మనస్సుని అంటుకొని ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఆ తర్వాత మనసును అంటుకొనే మళ్ళీ తిరిగి వస్తాయి. ఆ మనసుతో పాటుగానే ఈ దేహంలోకి వచ్చి కూర్చుంటాయి. ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత మనసుతో పాటుగానే అయిపోతా ఉంటాయి. ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ కూడా ఈ మనసుతో కూడే ఉంటాయి. మరి ఇప్పుడు ఈ మనసు నేను అనుకుంటున్నావు కాబట్టి ఆ సంచిత కర్మలన్నీ నీ అయ్యి అవన్నీ నువ్వు అనుభవించాలి. ఇప్పుడు మనసు నేను కాదు, నేను ఆత్మని, నేను బ్రహ్మాన్ని, అసలు మనస్సు అనేటువంటిది లేనే లేదు. కాబట్టి నేను బ్రహ్మాన్ని అని ఎప్పుడైతే తెలుసుకున్నావో ఈ మనస్సు లేకుండా పోయింది లేదు. మరి మనసు లేకుండా పోతే మనసుతో పాటు ఉన్నటువంటి సంస్కరణలు ఇంకెక్కడుంటాయి? అసలుదే లేకపోతే ఇంక ఎక్కడుంటాయి? నకిలీ. అందుకని మనసుతో పాటు ఇవన్నీ కూడా రద్దయిపోతాయి. ఆ విధంగా నువ్వు ఆత్మజ్ఞానాన్ని కనుక పొందినట్లయితే సమస్తమైనటువంటి సంచిత కర్మలు కూడా నశించిపోతాయి. ఏమనండి మాకు అనుమానంగా ఉంది. అనుమానం ఎందుకు? ఇప్పుడు రాత్రి ఇప్పుడు నువ్వు భాగ్యవంతుడివి, బాగా కావాల్సినంత సంపదలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పడుకొని నిద్రపోయావు. కలొచ్చింది, బాగా బెడ్రూమ్లో మంచి మెత్తటి డన్లప్ పరుపు మీద ఏసీ వేసుకొని భార్య బిడ్డలు అందరూ చక్కగా పడుకున్నారు. కలొచ్చింది.
ఆ కళ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఏంటంటే చాలా కటిక పేదవాడిగా వచ్చింది. ఈ పేదవాడు అయ్యేటప్పటికల్లా మరి కుటుంబం కూడా పెద్దదనమాట. ఇప్పుడైతే ఒక్కడే కానీ మామూలుగా ఉంది, ఆ కళ్ళ మాత్రం 8 మంది ఉన్నారు. సరే ఈ కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టం అయిపోయింది. కుటుంబాన్ని పోషించలేకపోతే భార్య ఏమో చివాట్లు పెడతా ఉంది, సరే పిల్లలేమో గీడా అంటా ఉన్నారు. సరే వీళ్ళందరినీ పోషించాలంటే మరి ఎట్లా పాపం అని చిట్టివాడికి పనులు చేయటం కోసం పోతున్నాడు. సరే తనేమో ఏది చేత కాదు, అందుకని బొచ్చులు మోస్తా ఉన్నాడు. ఏదో ఇల్లు కట్టే కాడ బొచ్చులు మోస్తా ఉన్నాడు. ఆ మోస్తా ఉంటే సాయంత్రానికి ఏదో 100-150 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి ఏదో ఆ బియ్యం పప్పు ఉప్పు కొనుక్కొని ఎట్లా కుటుంబం జరుపుతా ఉన్నాడు. మరి అక్కడికి పోయిన తర్వాత ఎన్నాళ్ళు చేసినా ఆ ఆదాయం చాలలేదు, ఈ పిల్లలేమో గోలు చేస్తున్నారు, అందుకని దొంగతనం చేస్తే బాగుంటుందని అనుకున్నాడు. ఒక చిన్నగా దొంగతనం మొదలుపెట్టాడు. ఆ దొంగతనాలు చేస్తా ఉన్నాడు, వస్తా ఉంది. ఆ తర్వాత పట్టుబడ్డాడు, ఒకసారి జైలుకు పోయాడు. ఆ తర్వాత జైలు నుంచి వచ్చాడు. ఈసారి ఏమైందంటే ఒక దగ్గర ఏదో పట్టుకోబోయేటప్పుడు మా బంగారం ఏదో ఉంటే దాన్ని లాక్కోబోయేటప్పటికల్లా వాడు ఎదురు తిరిగాడు, ఇద్దరు కొట్టుకున్నారు. కొట్టేటప్పటికల్లా వీడి దెబ్బకు అవతల చచ్చిపోయాడు. చచ్చిపోయేటప్పుడు కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసులు పట్టుకున్నారు, కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో ఒక 6 నెలలో 7 నెలలో వాదోపవాదాలు జరిగినాయి. చివరికి నీకు 14 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తున్నా అన్నాడు జడ్జి. తీసుకెళ్లారు, అదిగో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేశారు. ఈ ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాది పాపం చాలా బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ కుటుంబం ఎట్లా ఉందో, భార్య ఎట్లుందో, బిడ్డలు ఎట్లుందో అని ఆయన బాధపడతా ఉన్నాడు. ఆ ఏడాది అయిపోయిన తర్వాత ఎవరో ఒక జైలు వచ్చి ఆ పనులు చేయించినప్పుడు పట బాగుతా ఉన్నాడు. ఈయన్ని పని సరిగ్గా చేయకపోతే వీపంతా చిక్కిపోతా ఉంది. వామ్మో వారియాన్ని కేకలేస్తా ఉన్నాడు. ఆ ఏసీ కేకలేసేసి టక్కన వెలుకు వచ్చింది. ఇది జరిగింది కదా, కళ్ళలో జరిగింది. సరే ఇప్పుడు ఎంత 14 సంవత్సరాలు శిక్ష వేసింది, 1 సంవత్సరం కదా అనుభవించింది. ఇప్పుడు 13 ఏళ్ళు మరి జైలు పోతాడా? ఏమైంది? రద్దు. ఎందుకని? నేను పేదవాడిని అనుకున్నప్పుడు ఆ కర్మలు కర్మఫలాలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే మేలుకున్నాడో పేదవాడు పోయాడు, నేను భాగ్యవంతుడు ఎప్పుడైతే అనుకున్నాడు వెంటనే అతడికి ఆ శిక్షలు లేవు, ఆ తప్పులు లేవు, ఆ పాపాలు లేవు, ఆ కూలి పని చేసే పని లేదు, ఏం లేదు, హాయిగా గజ్జగం. అదే రకంగా నేను జీవుడిని అని అనుకున్నప్పుడు ఇవన్నీ చేస్తా ఉన్నాడు, కర్మలు చేస్తా ఉన్నాడు, కర్మఫలాలు వస్తా ఉన్నాయి, అవన్నీ మూట కట్టుకుంటున్నాడు, సంచిత కర్మలు వస్తున్నాయి, తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడైతే నేను ఆత్మను, నేను జీవుడిని కాదని అనుకున్నాడు, అంతే అవి మొత్తం రద్దయిపోయింది. ఈయనకి ఏమీ. ఈ విధంగా సంచిత కర్మలన్నీ కూడా జ్ఞానేన నశ్యతి, జ్ఞానంతో నశించిపోతాయి అనేటువంటి విషయాన్ని సరిగ్గా మనం చెప్పుకున్నాం. ఇక ముగింపుగా ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయి, ప్రయోజనం.